అమరావతి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభానికి ముఖద్వారం ముస్తాబవుతుంది. ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డును బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ వద్ద లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీంతో స్టీల్ వంతెన సుందరంగా సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జికి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్, ట్రీస్ ట్రాన్స్లోకేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా స్టీల్ బ్రిడ్జ్ మధ్యలో ఏ ఆకారంలో ఎలివేషన్ ఏర్పాటు చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పెయింటింగ్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవం నాటికి బ్రిడ్జిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రాజమార్గానికి కొత్త అందాలు అద్దుతున్న స్టీల్ బ్రిడ్జ్ తాజా రూపం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. నేను ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర సివిల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలోని మెరుగులు దిద్దే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. నెల 13వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాంతం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా విడిగా కొనసాగుతున్నాయి. ఒక పక్క గ్రీనరీకి సంబంధించిన ఏర్పాట్లు, మరో పక్క స్టీల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ లోనే ఒక కీలకమైన ఆర్చ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నా వెనకాల కనబడుతుంది ఆర్చ్. దీన్ని ఎలివేషన్ కూడా అనొచ్చు. ఏ షేప్ తోని ఒక స్టీల్ తోని ఎలివేషన్ కనబడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది మొత్తం 4.5 మీటర్ల హైట్ తో ఉంటుంది. అయితే మనం ఇటీవలే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం చూసాము. ప్రాజెక్ట్ కార్యాలయం దగ్గర ఒక ఏ షేప్ తోని ఒక ఎలివేషన్ మనకు కనపడింది. అదే తరహాలోనే అమరావతి అంటే మనకి ఏ ఆకారంతో కనిపించే ఎలివేషన్ స్పష్టంగా అందరికి గుర్తొస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అమరావతి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, దాంతో పాటు మంగళగిరి నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా ఈ ఓల్డ్ బైపాస్ మీదుగా లోపల ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచే రావాలి. అందుకు తగినట్టుగా ఈ ప్రాంతాన్ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఎంటర్ అయిన వెంటనే, ఈ రోడ్ లో ఎంటర్ అయిన వెంటనే ఒక బ్యూటిఫుల్ గా కనిపించేందుకు ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. అందులో కీలకమైనది ఈ ఆర్చ్. ఈ ఆర్చ్ చూసినట్టయితే ఇప్పటికే ఎన్సీసీ ఆధ్వర్యంలోని ఈ ఆర్చ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఆర్చ్ సంబంధించిన ఎలివేషన్ కూడా ఏ ఆకారంలో ఉంటుంది, మొత్తం కూడా స్టీల్ తోని దీన్ని డిజైన్ చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆర్చ్ మొత్తం కింద బేస్మెంట్ లెవెల్ నుంచి చూసినట్టయితే మొత్తం 5.5 మీటర్ల హైట్ తో ఉంటుంది. అయితే కింద బేస్మెంట్ 1 మీటర్లు, ఆర్చ్కు సంబంధించి చూసినట్టయితే ఎలివేషన్ చూసినట్టయితే దాదాపు 4.5 మీటర్లతోనే మొత్తం 5.5 మీటర్లతోనే దీన్ని సిద్ధం చేశారు. ఇంకా దాంతోపాటు ఈ చుట్టుపక్కల కూడా ఏదైతే మనం ఒక చైన్ రూపంలోని కింద పోడియం టైప్లో పెట్టేసేసి స్టీల్ కలర్తోని మొత్తం 6 వస్తాయి. దీని మధ్యలోని గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తరహాలోనే దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఏదైతే 13వ తారీఖు ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ టైంలోనే దీన్ని రివీల్ చేసేందుకు ప్రస్తుతం నిర్మాణ సంస్థ దీన్ని మొత్తం కవర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఎటువంటి ఫోటోగ్రఫీ చిన్నది కూడా బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీస్తున్నారు. అయితే సిటీ 24/7 ఎక్స్క్లూజివ్గా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఆర్చ్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆర్చ్ మొత్తం స్టీల్ కలర్ డిజైన్తో ఉంటుంది. ఈ ఏ షేప్తో ఇలా ఉంటుంది. ఏదైతే ఉందో మనం సిఆర్డీఏ కార్యాలయం ఏదైతే ఉందో రాయపూడి కార్యాలయంలోని ఆ ముందు బిల్డింగ్కి సంబంధించిన ఎలివేషన్ ఏ ఆకారంలోని ఎలా ఉంటుందో అదే తరహాలోనే ఒక కరువు ఏ ఆకారంతో ప్రస్తుతం దీనికి సంబంధించి డిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేశారు. నిన్న రాత్రి సమయంలో తీసుకొచ్చి దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం బయటికి ఎక్కడా బహిర్గతం కాకుండా పూర్తి స్థాయిలోని దీన్ని కవర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ బ్రిడ్జ్కి సంబంధించి మరో కీలకమైన అప్డేట్ కూడా చెప్తాను. ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ జెట్ స్పీడ్లో కనిపిస్తున్నాయి. ఏదైతే ఉందో ప్రీ కోటెడ్ ఏదైతే వైట్ కలర్కి సంబంధించి కూడా కోటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ రోజే మిగతా పెయింటింగ్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మొత్తం లోపల భాగంలోని వైట్ అండ్ బ్లాక్ కలర్తోని పెయింటింగ్ వస్తే బయట ఏదైతే ఉందో బయట కనబడే ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలోనే వైట్ కలర్తో ఉంటుంది. 120 మీటర్ల పొడవుతోని ఈ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. రైట్ గ్యారేజ్, లెఫ్ట్ గ్యారేజ్ 2 ఉంటాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళేవాళ్ళు లెఫ్ట్, రైట్ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు విలేజెస్ కూడా దీన్ని ఏర్పాటు
ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు మరో కీలకమైన అప్డేట్ కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇరువైపులా భారీ ఎత్తున ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఏడీసీఎల్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ఈ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు ప్లాంట్స్ వచ్చాయి. ఇది నేను చూపిస్తున్న ప్లాంట్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్లు ఏదైతే గతంలో అమరావతి రాజధాని ప్రాంతంలోని రూట్స్తో సహా తీసుకువెళ్ళి అనంతవరం నర్సరీలోని దాదాపు ఏడాది పాటు సంరక్షణ చేసి పెంచి బతికించిన భారీ ఎత్తున మొక్కలు. ఈ మొక్కలకు సంబంధించి అమరావతి రాజధాని ప్రాంతంలోని ట్రాన్స్లోకేషన్ ప్లాంట్స్ అంటాము. వీటన్నీ కూడా సక్సెస్ రేట్ ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 80% వరకు సక్సెస్ రేట్ ఈ ప్లాంట్స్కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికెళ్ళే స్కాంపోడియా మొక్కలు అంటాము. వీటన్నీ కూడా రెడ్ కలర్ ప్లాంట్స్ వస్తాయి, రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దాదాపు 40 మీటర్లకు సంబంధించిన హైట్తోని ఈ మొక్కలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 40కి సంబంధించిన మొక్కలను కూడా ఇక్కడ ఏర్పాటు చేపుతారు. ఇక్కడ భారీ మొత్తంలో కూడా రావడం జరిగింది. ఇంకా ల్యాండ్స్కేపింగ్ కూడా చూసినట్టయితే దాదాపు 2000 మీటర్లతోని ఇక్కడ ల్యాండ్స్కేపింగ్తో గ్రీనరీ ఏర్పాటు చేయడంతో పాటు మరోపక్క భారీ మొక్కలను కూడా ఇప్పటికే ఇక్కడ తరలించడం జరిగింది. ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి దాదాపు ఒక 300 నుంచి 400 మీటర్ల వరకు రైట్ గ్యారేజ్ లెఫ్ట్ గ్యారేజ్ కూడా కొన్ని కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఆ మధ్యలోనే ఉన్న బిఆర్టీ రోడ్డు లెఫ్ట్ గ్యారేజ్ రైట్ గ్యారేజ్ మధ్యలోని కొన్ని మొక్కలు కూడా నాటేందుకు భారీ ఎత్తున ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి ఏడీసీఎల్ ఆధ్వర్యంలోని హార్టికల్చర్ డిపార్ట్మెంటు మొక్కల్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రస్తుతం ఒక సుందరంగా దీన్ని అలంకరించేందుకు ప్రస్తుతం ఇక్కడ ప్లాంటేషన్ పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నేను ప్రధానంగా ఏదైతే ఉందో ఇటు ఓల్డ్ బైపాస్ ఏదైతే మంగళగిరి దగ్గర ఉన్న ఓల్డ్ బైపాస్ వైపు ఉన్నానో ఈ ఓల్డ్ బైపాస్ దగ్గర రెండు వైపులు చూసుకోవచ్చు. ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు, దాంతోపాటు మంగళగిరి గుంటూరు నుంచి వాహనదారులు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లేందుకు, దాంతోపాటు అమరావతి నుంచి బయటకు వచ్చే వాహనాలు వెళ్లేందుకు ఇక్కడ ప్రధానంగా ఒక డివైడర్ టైప్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివైడర్లు అనేది రెండు వైపులా ఏర్పాటు చేశారు. అటువైపు ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపు ఒకటి, దాంతోపాటు మంగళగిరి ఉండవల్లి వైపు ఒకటి, రెండు ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులు నేరుగా ఈ లోపల నుంచి ఇటువైపు నుంచి నేరుగా లోపలికి వెళ్లేందుకు, అటు నుంచి వెళ్లే వాళ్ళు బయటికి వెళ్ళేటట్టు కూడా ఇన్ అండ్ అవుట్ వెహికల్స్ వెళ్లేందుకు కూడా ఈ డివైడర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని మధ్యలో కూడా ప్లాంట్స్ను ఏర్పాటు చేయబోతున్నారు. భారీ మొత్తంలో ప్లాంట్స్ను కూడా ఇటువైపు అటువైపు కూడా ఉండే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇదైతే ఈ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అనేది ప్రస్తుతం అమరావతి రాచమార్గానికి ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. ఈ ముఖద్వారాన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైన దాంతోపాటు సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీని ముందు ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు, దాంతోపాటు ఏదైతే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్లు రెండు కూడా నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే ఈ బకింగ్హామ్ కెనాల్కి సంబంధించిన స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన మొత్తం పనులు సివిల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యి ప్రస్తుతం దీన్ని ఈ బ్రిడ్జ్ను ముస్తాబు చేస్తున్నారు. ఏదైతే కలరింగ్ కావచ్చు, దాంతోపాటు ఎలివేషన్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు లాంటివన్నీ కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్రదేశంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తారీఖు ఇక్కడికి వస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రారంభమయ్యే సీఎం కాన్వే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చేరుకొని అక్కడ మనకి కనబడుతున్న కొన్ని రాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదేశంలోనే ముఖ్యమంత్రికి సంబంధించి ఇక్కడ ఇనాగ్రేషన్కి సంబంధించిన ఒక లేఅవుట్ ఏదైతే ఉందో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ శిలాఫలకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఈ ప్రదేశంలోకి వచ్చి ఇక్కడ ఒక రిబ్బన్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎలివేషన్ను ఓపెన్ చేయడంతో పాటు ఇక్కడ ఒక సంబంధించిన రిబ్బన్ ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేసి అమరావతి రాచమార్గంలోకి ముఖ్యమంత్రి కాన్వే ఫస్ట్ జర్నీ ఉంటుంది. ఇది ఈ ప్రదేశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. పెయింటింగ్ వర్క్స్, దాంతోపాటు ఇప్పటికే ఆర్చ్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు దీనికి సంబంధించి కూడా మొక్కలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన ప్రక్రియ జెట్ స్పీడ్లో కొనసాగుతూ ఉన్నాయి. స్టీల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లోనే చాలా అద్భుతంగా మొక్కలతోని పచ్చదనంతో ప్రజలకు స్వాగతం పలికేందుకు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. దీని మీద మనతో మాట్లాడటానికి ఏడీసీఎల్ నుంచి హార్టికల్చర్ జేడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ప్రధానంగా సీడ్ యాక్సిస్
రోడ్డుతో పాటు స్టీల్ బ్రిడ్జ్లు కూడా 13వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ వెంబడి ఎలాంటి మొక్కలు నాటుతున్నారు, ఎలాంటి మొక్కలను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ఒకసారి కీలకమైంది ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, ట్రాన్స్లోకేషన్ సంబంధించి ఈ మొక్కల గురించి చెప్పండి. ఈ ఎన్ని రోజుల పాటు మనం బతికించడం జరిగింది, అంతకుముందు దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంది, ప్రస్తుతం దీని గురించి ఎక్స్ప్లెయిన్. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేషన్ని 13వ తారీఖున ఇక్కడ చేపడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి వారి యొక్క ఈ నేతృత్వంలోని ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఓపెనింగ్ చేసుకోవడము, అలాగే మా మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో మరియు చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏడీసీఎల్ శ్రీమతి లక్ష్మీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్టీల్ బ్రిడ్జి ఈ పరిసర ప్రాంతాల్లో గ్రీనరీని చేపట్టడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్లోకేటెడ్ ప్లాంట్స్ని నాటడం జరుగుతుంది. ఇవి పూర్తిగా 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న స్పాథోడియా మొక్కల్ని ఇక్కడ నాటుతున్నాము. వీటన్నింటినీ కూడా అనంతవరం నర్సరీలో ఒక సంవత్సరం పాటు మేము వీటిని సంరక్షించి వాటిని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్న పిమ్మట ఇక్కడ నాటడం జరుగుతుంది. ఇందులో ఈ స్టీల్ బ్రిడ్జ్తో పాటు సెంట్రల్ మీడియాను కూడా కొంత మేరకు ప్లాంటేషన్ చేయడానికి మేము సలహాలు చేపడుతున్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతంలో లాను, అలాగే ఈ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక న్యాచురల్ ఫారెస్ట్ని కల్పించే విధంగా ల్యాండ్స్కేపింగ్ చేయబోతున్నాము. అలాగే ఈ స్లోప్స్ అన్నిటినీ కూడా ఎరోజన్ కంట్రోల్ చేయడానికి, మళ్ళీ పచ్చదనం కాపాడడం కోసం ఒక గ్రీనరీని ఏర్పాటు చేస్తూ అందరికీ వచ్చే మరి సందర్శకులకి కానివ్వండి, లేకపోతే స్టీల్ బ్రిడ్జి ఇనాగ్రేషన్కి వచ్చే అతిథులందరికీ కూడా మేము మా ఏడీసీఎల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. అంటే ఖచ్చితంగా మీరు గతంలో మనం చూసాము సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి కొన్ని మొక్కలను కూడా నాటారు. అవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి దాదాపు దాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలోని చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక అద్భుతమైన బ్యూటిఫుల్గా సీడ్ యాక్సిస్ రోడ్ ఎంటర్లో మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ మొక్కలకు సంబంధించి నాటుతో ఒక లేకపోతే వీటి మెయింటైన్ చేయటం, అంటే మెయింటైన్ పరంగా ఎలా ఉండబోతుంది, అందులోనే చాలా కీలకమైనది ట్రాన్స్లోకేషన్కి సంబంధించి కూడా ప్లాంట్స్ అవి లైఫ్ స్పాన్ చూసినట్టయితే గతంలో వేరే స్టేట్స్లో కూడా చేశారు. అయితే అక్కడ పర్సంటేజ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. అంటే మన దగ్గర ఎలా ఉంది దానికి సంబంధించి ఒకసారి. ట్రాన్స్లోకేషన్ విషయానికి వస్తే మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ఇది స్పీసీస్ టు స్పీసీస్ మారిపోతుంది. ఎక్కువగా మనకు రావి మరిలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. స్పాథోడియాలో కూడా మనకు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. మేము మా దగ్గర చేస్తున్న ట్రాన్స్లోకేషన్ సక్సెస్ రేటు మిగతా రాష్ట్రాలతో కొన్ని వాటితో పోల్చినప్పుడు ఇది కాస్త మనకు మెరుగ్గానే మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. 13వ తారీఖున జరిగే ఇనాగ్రేషన్ సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ల్యాండ్స్కేపింగ్ కూడా చూసినట్టయితే దాదాపు 2000 మీటర్లతో జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్పెడోనియా మొక్కలు ఏదైతే ఉన్నో ఇవన్నీ కూడా దాదాపు 40 మీటర్ల హైట్తో ఉంటాయి. ఇవి కూడా 40 వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక పూర్తి స్థాయిలోని ఏదైతే ఈ రాచమార్గంకి వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో రాచమార్గం ఎంట్రన్స్లోని చాలా అద్భుతంగా కనిపించే దిశ కూడా వీటన్నిటిని కూడా తీర్చిదిద్దుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఇటు విజయవాడ నుంచి వాహనాలు, అటు మంగళగిరి వచ్చే వాహనాలు ఇటువైపు నుంచి వెళ్తున్న నేపథ్యంలోని ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే ఒక ఎలివేషన్ ఏ షేప్తో ఎలివేషన్తో పాటు ఈ మొక్కలని కూడా అందరినీ స్వాగతం పలికే దిశగా కూడా ఒక ఆహ్లాద వాతావరణంలో కూడా వీటిని పెంచుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు మాత్రం శరవేగంగా ఇప్పుడు బకింగ్హామ్ కెనాల్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ దగ్గర జరుగుతున్నాయి. ఇది బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 27 అమరావతి.